ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క పునరుద్ధాన దినాన్ని ప్రభా నాకు మాకు ఇచ్చినందుకే వందనాలు. ఇంకా ఈ భూమి మీద సజీవ లెక్కలో ప్రభా మీరు మమ్మల్ని ఉంచినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. పరలోక ప్రభా నివాసంలో ఉంటున్న తండ్రి, భూమి మీద నీ కనికరాన్ని అయినా నీ వాత్సల్యతను నీ ప్రేమను చూపిస్తున్నందుకే వందనాలు ప్రభా. ఇంతవరకు నైనా సజీవ లెక్కలో నామంటే నీ కృపే దేవ. ఆయా పరిస్థితుల్లో కూడా ప్రభా నీ సహాయాన్ని అందిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి పరిస్థితికి నా ప్రభా మీరు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అడుగడుగున ప్రభా అనుక్షణము తండ్రి మీ సహాయాన్ని, మీ తోడును ప్రభా, మీ నడిపింపును ప్రభా, మీ కృపను ఆయన మా మీద ఉంచుతూ వచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవాన్ని సన్నిధికి వచ్చాం నా ప్రభా. ఎక్కడైతే ప్రభా ఇద్దరు ముగ్గురు నీకు సన్నిధిలో కొడుకుంటారో మధ్యలోకి అయినా మీరు వస్తారు. ఈ సమయంలో మా మధ్యలోనికి రమ్మని కోరుతున్నాను తండ్రి. మా హృదయాలను తండ్రి నీకు దగ్గర ఉన్నట్టుగా నేను ప్రభా నీ సన్నిధిని ఈ సమయాన్ని మాకు దయచేయి ప్రభా. మేము మరింతగా నేను నీతో వేయబడడానికి అనుకూలమైన రీతిలో ప్రభా నీ సన్నిధి మాకున్నట్లు సహాయించండి ప్రభా. మేము మిమ్మల్ని చూడగలగాలి, మనం అనుభవించగలగాలి దేవా. మీ యొక్క ప్రెజెన్స్ మేము నేను తాకగలగాలి. ఆ రీతిగా ఇక్కడ గడిపే ప్రతి క్షణం ఆ రీతిగా దీవెనకరంగా చేయండి నా తండ్రి. ప్రతి విషయంలో చూపించమని కోరుతున్నాను. ప్రతి విషయంలో మీ నడిపింపును కోరుతున్నాను ప్రభా. మీరే సహాయం చేసి కేవలం మీరు తెచ్చుకోండి. శరీర మనసు ఆలోచనలు తలంపులను ప్రభా ఈ అంగీకారం అన్నట్లు నా పరిశుద్ధాత్మ సహాయముతో ఈ రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాం. ఆయన పవిత్రపరిచి ఆయన అంగీకరించండి తండ్రి. అన్ని విషయాల్లో తోడుగా ఉండమని నేను ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని ఈ ప్రార్థన మరక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా, అతిశయించెదా నీలోనే నిన్నే కనపరచుచు, నిన్నే కనపరచుచు. అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా, అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా, అతిశయించెదా నీలో నేను, అతిశయించెదా నీలో నేను నిన్నే కనపరచుచు, నిన్నే కనపరచుచు. అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా, శోధనలెన్నో నన్ను కృంగదీయగా నెమ్మది నాకు బహుదూరమాయెను. శోధనలెన్నో నన్ను కృంగదీయగా నెమ్మది నాకు బహుదూరమాయెను.
నీ ప్రేమతో నీ జాలితో నీ ప్రేమతో నీ జాలితో నన్ను దాచినావే నన్ను దాచినావే నీ ప్రేమతో నీ జాలితో నన్ను దాచినావే నన్ను దాచినావే అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా నా మార్గమంతటిలో నన్ను కాపాడి నా ప్రతి అక్కరని మహిమను తీర్చి నా మార్గమంతటిలో నన్ను కాపాడి నా ప్రతి అక్కరని మహిమలు తీర్చి ప్రతి స్థితి యందు నా సంతృప్తిని ప్రతి స్థితి యందు నా సంతృప్తిని నాకు నేర్పించినావే నాకు నేర్పించినావే ప్రతి స్థితి యందు నా సంతృప్తిని నాకు నేర్పించినావే నాకు నేర్పించినావే అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అతిశయించెదా నీలో నేను అతిశయించెదా నీలో నేను నిన్నే గణపరచుచు నిన్నే గణపరచుచు అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా నీ నామమును నేదరించి నీ సాక్షిగానే ఇలా జీవించి నీ నామమును నేదరించి నీ సాక్షిగానే ఇలా జీవించి సియోనులో నిన్ను చేరుతే సియోనులో నిన్ను చేరుతే నా జీవిత గమ్యము నా జీవిత గమ్యము సియోనులో నిన్ను చేరుతే సియోనులో నిన్ను చేరుతే నా జీవిత గమ్యము నా జీవిత గమ్యము అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అత్యంత కృప చూపువాడా
న్యాయాధిపతి యేసయ్యా అతిశయించెదా నీలో నేను అతిశయించెదా నీలో నేను నిన్నే గణపరచుచు నిన్నే గణపరచుచు అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా శోధనలెన్నో నన్ను కృంగదీయగా నెమ్మది నాకు బహుదూరమాయెను శోధనలెన్నో నన్ను కృంగదీయగా నెమ్మది నాకు బహుదూరమాయెను నీ ప్రేమతో నీ జాలితో నీ ప్రేమతో నీ జాలితో నన్ను ఓదార్చినావే నన్ను ఓదార్చినావే నీ ప్రేమతో నీ జాలితో నన్ను ఓదార్చినావే నన్ను ఓదార్చినావే అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా నా మార్గమంతటిలో నన్ను కాపాడి నా ప్రతి అక్కరని మహిమలో తీర్చి నా మార్గమంతటిలో నన్ను కాపాడి నా ప్రతి అక్కరని మహిమలో తీర్చి ప్రతి స్థితి అందునా సంతృప్తి ప్రతి స్థితి అందునా సంతృప్తిని నాకు నేర్పించినావే నాకు నేర్పించినావే ప్రతి స్థితి అందునా సంతృప్తిని నాకు నేర్పించినావే నాకు నేర్పించినావే అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అతిశయించెదా నీలో నేను అతిశయించెదా నీలో నేను నిన్నే గణపరచుచు నిన్నే గణపరచుచు అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా అత్యంత కృప చూపువాడా న్యాయాధిపతి యేసయ్యా
నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీ ప్రేమతో నీ కృపలతో నన్ను నింపినావు నీవు, నీ కరుణతో నీ కౌగిటిలో నన్ను దాచినావు నీవు. నీ ప్రేమతో నీ కౌగిటిలో, నీ ప్రేమతో నీ కృపలతో నన్ను దాచినావు నీవు, నీ కరుణతో నీ కౌగిలిలో నన్ను నింపినావు నీవు. బహువాత్సల్యపూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. బహువాత్సల్యపూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. తల్లి గర్భమునే ప్రేమించినావు, రూపము నాకు ఏర్పరచినావు, ముదిమి వరకు నాతో ఉంటావు, మహిమలో నన్ను చేర్చుకుంటావు. తల్లి గర్భమునే ప్రేమించినావు, రూపము నాకు ఏర్పరచినావు, ముదిమి వరకు నాతో ఉంటావు, మహిమలో నన్ను చేర్చుకుంటావు. యేసయ్యా యేసయ్యా, నా నిజమైన బంధము నీవే. యేసయ్యా, నా నిలువెత్తు దైవము నీవే. యేసయ్యా, నా నిజమైన బంధము నీవే. యేసయ్యా, నిలువెత్తు దైవం నీవే. బహువాత్సల్యపూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. బహువాత్సల్యపూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా ప్రాణం యేసు, నీవే నా ధ్యానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. లోకము నాపై లేచినాను, సైతాను నాతో పోరాడినాను, కరువు కష్టాలు కృంగదీసిన శ్రమలే అలలుగా నా పైన పొల్లినా. లోకమునాపై లేచినాను, సైతాను నాతో పోరాడినాను,
కరువు కష్టాలు కృంగదీసిన శ్రమలే అలలుగా నాపై పొర్లినా యేసయ్యా నా విజయ రహస్యము నీవే యేసయ్యా నా నిజమైన ధైర్యము నీవే యేసయ్యా నా విజయ రహస్యము నీవే యేసయ్యా నా నిజమైన ధైర్యము నీవే బహువాత్సల్యపూర్ణుడ నీవే నాకు మనోహరుడవు నీవే బహువాత్సల్యపూర్ణుడ నీవే నాకు మనోహరుడవు నీవే నా ప్రాణం యేసు నీవే నా ధ్యానం యేసు నీవే నా సర్వం యేసయ్యా నీవే నా ప్రాణం యేసు నీవే నా ధ్యానం యేసు నీవే నా సర్వం యేసయ్యా ఏ మనిషి నాతో లేకపోయినా ప్రతి దారి నాకు మూయబడినా నే కన్న కలలు విఫలమైన కన్నీరే నన్ను ఏలుచున్నా ఏ మనిషి నాకు లేకపోయినా ప్రతి దారి నాకు మూయబడినా నీ కన్న కలలు విఫలమైన కన్నీరే నన్ను ఏలుచున్నా యేసయ్యా నా బ్రతుకులో ఆశ నీవే యేసయ్యా నా ఊపిరి ముగింపు నీవే యేసయ్యా నా బ్రతుకులో ఆశ నీవే యేసయ్యా ఊపిరి ముగింపు నీవే బహువాత్సల్యపూర్ణుడ నీవే నాకు మనోహరుడవు నీవే బహువాత్సల్యపూర్ణుడ నీవే నాకు మనోహరుడవు నీవే నీవే నా ప్రాణం యేసు నీవే నా ధ్యానం యేసు నీవే నా సర్వం యేసయ్యా నీవే నా ప్రాణం యేసు నీవే నా ధ్యానం యేసు నీవే నా సర్వం యేసయ్యా తల్లి గర్భమునే ప్రేమించినావు రూపము నాకు ఏర్పరచినావు ముదిమి వరకు నాతో ఉంటావు మహిమలో నన్ను చేర్చుకుంటావు యేసయ్యా నా నిజమైన బంధము నీవే యేసయ్యా నా నిలువెత్తు దైవము నీవే యేసయ్యా నా
నిజమైన బంధము నీవే యేసయ్యా. ఓ నిజమైన ధైర్యము నీవే, బహువాత్సల్య పూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే, బహువాత్సల్య పూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. నీవే నా ప్రాణం యేసు, నీవే నా జ్ఞానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. లోకమునాపై లేచినాను, సైతాను నాతో పోరాడినాను, కరువు కష్టాలు కృంగదీసిన శ్రమలే అలలుగా నా పైన పొర్లినా, యేసయ్యా నా విజయ రహస్యము నీవే, యేసయ్యా నా నిజమైన ధైర్యము నీవే, యేసయ్యా నా విజయ రహస్యము నీవే, యేసయ్యా నా నిజమైన ధైర్యము నీవే, బహువాత్సల్య పూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే, బహువాత్సల్య పూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. నీవే నా ప్రాణం యేసు, నీవే నా జ్ఞానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. ఏ మనిషి నాతో లేకపోయినా ప్రతిదారి నాకు మూయబడినా, నీ కన్న కలలు విఫలమైన కన్నీరే నన్ను ఏలుచున్నా, యేసయ్యా నా బ్రతుకులో ఆశ నీవే, యేసయ్యా నా ఊపిరి ముగింపు నీవే, యేసయ్యా నా బ్రతుకులో ఆశ నీవే, యేసయ్యా నా ఊపిరి ముగింపు నీవే, యేసయ్యా నా నిజమైన బంధము నీవే, యేసయ్యా నా నిలువెత్తు దైవము నీవే, బహువాత్సల్య పూర్ణుడ నీవే, నాకు మనోహరుడవు నీవే. నీవే నా ప్రాణం యేసు, నీవే నా జ్ఞానం యేసు, నీవే నా సర్వం యేసయ్యా. నీ ప్రేమతో నీ కృపలతో నన్ను నింపినావు నీవు, నీ కరుణతో నీ కౌగిటిలో నన్ను దాచినావు నీవు, నీ ప్రేమతో నీ కృపలతో నన్ను నింపినావు నీవు, నీ కరుణతో నీ కౌగిటిలో నన్ను దాచినావు నీవు,
బహువాత్సల్య పూర్ణుడా నీవే, నాకు మనోహరుడవు నీవే. బహువాత్సల్య పూర్ణుడా నీవే, నాకు మనోహరుడవు నీవే. బహువాత్సల్య పూర్ణుడా నీవే, నాకు మనోహరుడవు నీవే. దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న వాక్యం చదువు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారముగాను పురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములు తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతిగా వానివిగా కాపాడదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ లోకంలో బలహీనమైన మాకు దేవా అత్యంత శక్తి మీరు ప్రభువా. అందుకే దేవా, నీ కృప లేనిదే మేము బ్రతకలేము దేవా. మా ప్రతి బలహీనతలో నీ శక్తి మీరు పరిపూర్ణం చేస్తున్నందుకై వందనాలు. మనిషి జీవితం అల్పమైంది, లోకంలో మా జీవితం ఎన్నికలేంది ప్రభా. అంతలో ఉండి అంతలో మాయమైపోయే చిన్న ఆవిరి లాంటిది ప్రభా, అల్పమైంది దేవా. ఈ జీవితాన్ని ఎంతో ప్రేమిస్తున్నందుకై వందనాలు ప్రభా. ఈ జీవితంలో వెళ్తున్న ప్రతి దారిలో ప్రభా మాకు తోడుగా ఉంటున్నందుకై వందనాలు ప్రభా. మా వెలుగులాగా ప్రభా, మా ముందు ఒక టార్చ్ లైట్ లాగా ప్రభా, ఈ చీకటి జీవితంలో ప్రభా మేము నడవలసిన మార్గాన్ని మీరు చూపిస్తూ ఇన్ని సంవత్సరాలు ప్రభా ఈ జీవితాన్ని కొనసాగించడానికి సాయం చేశావు. అందును బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఈరోజు నీ సన్నిధికి వచ్చామంటే ప్రభా, నిన్ను మేము చూడగలగాలి, నిన్ను మేము అనుభవించగలగాలి తండ్రి. నీవు లేని జీవితాన్ని మేము ప్రభా గడపలేము, ఊహించలేము ప్రభా. ఈ లోకానికి, ఈ లోకంలో ఉన్న ప్రతి శక్తికి మనం మించిన శక్తి నీది ప్రభా. నువ్వు మాతో ఉన్నప్పుడు దేవా, మా బలము, మా ధైర్యము నాయన, మా విజయము నువ్వే ప్రభా. మా బ్రతుకులో ఆశ ఉందంటే అది నువ్వే. నేను ఈ ఊపిరి లాస్ట్ తీసుకునేది కూడా అది నీతోనే ప్రభా. అలాంటి నీకు మేము ఏమి ఇవ్వలేము దేవా. ఎన్నో బంధాలు వస్తాయి పోతాయి, కానీ నిజమైన బంధంగా ప్రభా ఎల్లప్పుడూ మాతో ఉండేవాడు తండ్రి. ఇలాంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకై, ఇలాంటి ఒక్క బంధము మాకు ఉన్నందుకై నా తండ్రి, మా దేవ, కొంత సమయం మా మధ్యలోనికి రమ్మని కోరుతున్నాను. మా మధ్యలోకి వచ్చి మీ సన్నిధిని అనుభవించినట్టుగా మా హృదయాన్ని, శరీరాన్ని సిద్ధపరచమని కోరుతున్నాను. మనస్సులో కావలసిన నీ సంతోషము, నీ సమాధానము, నీ శాంతి మాకు దయచేయి ప్రభా. ఆరాధించే విధంగా మమ్మల్ని హృదయపూర్వకంగా ప్రభా పరిశుద్ధాత్మ సహాయముతో నింపమని కోరుతున్నాను. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఈ చదువుకున్న ఈ మాటలు యెషయా అనే ఒక దైవజనుడు రాసిన మాటలు. యెషయా ఇశ్రాయేలు ప్రజలను రాజులు పరిపాలించే టైంలో మరి ఉన్న వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి న్యాయాధిపతులను ఇచ్చాడు. తర్వాత వాళ్ళ టైం తర్వాత రాజులను ఇచ్చాడు. ఈ రాజులు ఉజ్జియా, యోతాము, తర్వాత కొంతమంది రాజులు ఉన్నారు. ఆ రాజుల పరిపాలన అంటే దావీదు, సొలొమోను వీళ్ళందరిది పరిపాలన కాలం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయినప్పుడు, దేవుని మాట విననప్పుడు యెషయా అనే ఒక గొప్ప దైవజనుని ద్వారా దేవుడు తన విషయాలు తెలియజేస్తూ వచ్చినాడు. అందులో చాలా విషయాలు చెప్పాడు. వాళ్ళు ఎలా తప్పిపోయారో చెప్తూ వచ్చాడు. వాళ్ళు ఎలా సమకూర్చబడతారో చెప్తూ వచ్చినాడు. వాళ్ళకు రాబోయే మెస్సియా యేసుక్రీస్తు ఎలాంటి వాడో, రెండవ రాకడ గురించి, నిత్యాగ్ని గురించి అనేక విషయాలు యెషయా గ్రంథంలో మనకు దేవుడు రాయించినాడు. యేసుక్రీస్తు జననం గురించి, యేసుక్రీస్తు సేవ గురించి, యేసుక్రీస్తు మరణం గురించి, యేసుక్రీస్తు యొక్క నీతి గురించి, వెలుగు గురించి యెషయా గ్రంథంలో ఎన్నో విషయాలు దేవుడు రాయించినాడు. పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని గురించి కూడా రాయించిండు. పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానాన్ని కూడా యెషయా గ్రంథంలో ఇస్తూ వచ్చినాడు. అందుకే యెషయా గ్రంథం ఒక అమూల్యమైన గ్రంథము. ఎన్నో విషయాల్లో తప్పిపోయిన ప్రజలకి ఓదార్పునిచ్చే గ్రంథము. వాళ్ళు తిరిగి కట్టబడతారనడానికి ఆదరించే ఒక అద్భుతమైన గ్రంథము. ఎందుకంటే తన చంటి బిడ్డను మరిచినా నేను మరవను అనే ఒక వాక్యము కూడా యెషయా గ్రంథంలోనే దేవుడు రాయించాడు. దినమెల్లా నేను చాచి నా చేతులు చాపుతున్నాను అని చెప్పి ఒక ప్రేమను వ్యక్తం చేసిన గ్రంథము. తను వదులుకోను, తన ప్రజలను వదిలిపెట్టను అని చెప్తున్న అనేక సంకేతాలు యెషయా గ్రంథంలో దేవుడు బయలుపరిచినాడు. అందులో ఈరోజు మనం చదువుకున్న ఒక అధ్యాయంలోని కొన్ని వచనాలు దేవుడు మనల్ని ఆరాధించడానికి, సిద్ధపరచడానికి మనకిచ్చిన మాటలు అవేంటంటే, యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడతారు. బలమైన పట్టణము మనకుంది, రక్షణ అనే ఆకారం దానికి ఉంది. దాన్ని గుండా వెళ్ళడానికి ద్వారాలు తీయమని చెప్తూ మాట చెప్తున్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాడివిగా కాపాడుదు. ఒక అద్భుతమైన మాట దేవుడు యెషయా ద్వారా రాయించినాడు. ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకునిద్దో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడన్నాడు. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు మనకున్న ఒక గొప్ప ధైర్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయా పరిస్థితుల్లో దేవుని మీద మనస్సు ఆనుకోవడం. ఒక శరీరము ఒక వ్యక్తి మీద ఎట్లా ఆనుకుంటాము, ఒక మనస్సు వెళ్ళి దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని మీద పడినప్పుడు, దేవునిని ఒక ఆధారంగా చేసుకొని వాల్చుకున్నప్పుడు, అంటే మన మనసు కొన్నిసార్లు బలహీనమైపోతుంది. మన మనసు కొన్నిసార్లు కలవరంతో నిండిపోతుంది. కొన్నిసార్లు మన మనస్సు చేతిలో కంట్రోల్లో ఉండదు. దేవుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఆ బలహీనమైన మనస్సు, ఆ నిరసించిన మనస్సు, ఆ కృంగిపోయిన మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని మీద ఒరగబడినప్పుడు,
దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మీద పడినప్పుడు దేవుడు ఆ వ్యక్తికి పూర్ణ శాంతి ఇస్తాడంట. పూర్ణ శాంతి గల వానిగా కాపాడుతాడంట. ఇది మనసుకు సంబంధించిన మాట. మనస్సు కలవరంతో నిండినప్పుడు, మనసు ఆవేదంతో నిండినప్పుడు, మనసు అర్థం కాని స్థితిలో నిండినప్పుడు మనకున్న ధైర్యం ఏంటంటే, ఈ మనస్సు దేవుని మీద ఆనుకున్నప్పుడు, ఈ మనసును తీసుకెళ్లి దేవుని మీద వాల్చినప్పుడు పూర్ణ శాంతి, హోల్ పీస్ అన్నమాట. పూర్ణ శాంతి, పూర్తిగా శాంతి, కొదవలేని శాంతి, పూర్తిగా సమాధానం, పూర్తిగా నెమ్మది, పూర్తిగా ధైర్యం, పూర్తిగా సహాయం దేవుడిస్తాడంట. ఇచ్చే వాణిగా కాపాడుతాడంట. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. మనము దేవుణ్ణి నమ్మి పూర్తిగా మన మనసు తీసుకెళ్ళి మీద ఆనుకున్నప్పుడు పూర్ణ శాంతి, పరిపూర్ణ శాంతి, కొదవలేనంత శాంతి ఇచ్చేవాడు. అందుకనే కొన్నిసార్లు కలవరాలతో కట్టబడిన, ఆవేదంతో కొట్టబడిన, శోధనలతో కొట్టబడిన మనస్సు కొన్నిసార్లు అల్లకోలమైతే, మనసు బలహీనమైపోతుంది. మనసు ఆనుకునే స్థలము మనకు కావాలనిపిస్తుంది. ఆనుకునే స్థలమే ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన మన దేవుడు. ఆనుకునే స్థలమే ఈరోజు మనము స్తుతించడానికి వచ్చిన ఆయన, మనము నమ్మిన ఆయన. మన మనసు ఆయన మీద ఆనుకున్నప్పుడు మనకు కావలసిన పూర్ణ శాంతి దేవుడిచ్చేవాడు. ఇది ఎక్కడ దొరకదు, ఏ మనిషి దగ్గర దొరకదు, ఎక్కడా దీన్ని పొందలేము. కానీ ఎప్పుడైతే బలహీనమైన మన మనస్సు, కృంగిన మన మనస్సు, కూలిన మన మనస్సు, చేతగాని మన మనస్సు వెళ్ళి దేవుని మీద ఆనుకుంటుందో, దేవుని మీద ఆధారపడిద్దో, దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మీద ఒరగబడి ఆయన మీద కూలబడతాం. అలాంటి వ్యక్తులకి, అలాంటి మనస్సుకి పూర్ణ శాంతిని ఇచ్చేవాడని ఈరోజు మనం ఆరాధించే దేవుడు మనతో చెప్తున్నాడు. అది మన ధైర్యం. అందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి. తర్వాత 4వ వచనంలో ఇంకొక మాట చెప్తున్నాడు. యెహోవా యెహోవాయే, యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గం, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఇంకొక ధైర్యం ఇచ్చే మాట ఏంటంటే, యెహోవా యెహోవాయే, దేవుడు దేవుడే, నిత్య ఆశ్రయదుర్గము. ఇది కూడా మనకిచ్చే ఒక అద్భుతమైన ధైర్యంతో కూడిన మాట. దేవుడే దేవుడే దేవుడే, యెహోవా యెహోవాయే, నిత్య ఆశ్రయదుర్గము, నిత్యముండే ఆశ్రయదుర్గము. ఎప్పుడైనా ఎప్పుడైనా నిత్యము దేవుడే దేవుడే, యెహోవా యెహోవాయే, యెహోవాయే అంటే ఇక వేరే లేరు అని. దేవుడు దేవుడే మన ఆశ్రయదుర్గము. అది కూడా నిత్య ఆశ్రయదుర్గం. నిత్యం అంటే ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 1 రోజు కాదు, 1 నెల కాదు. నిత్య ఆశ్రయదుర్గం. ఎప్పుడు వెళ్ళి దాక్కోవాలన్నా, ఎప్పుడు వెళ్ళి పడుకోవాలన్నా, ఎప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలన్నా, ఎప్పుడు వెళ్ళి కూర్చోవాలన్నా నిత్య ఆశ్రయదుర్గము మన దేవుడు. దేవుని దగ్గర మనకు విశ్రాంతి ఉంది, దేవుని దగ్గర మనకు నెమ్మది ఉంది, దేవుని దగ్గర మనకు శాంతి ఉంది. యెహోవా యెహోవాయే, దేవుడే మనకు నిత్య ఆశ్రయదుర్గం. ఈరోజు కొన్నిసార్లు ఎక్కడ దాక్కోవాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు.
కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను ఎలా దాటాలనో తెలియదు. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలియదు. కానీ ఈరోజు మనకిస్తున్న మాట ఏదో తెలుసా? యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, నిత్యము జీవితం ముగించేంత వరకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, కృంగిపోయినా, లేకపోతే పాపం చేసి దిగజారినా, కూలిపోయినా, నిత్య ఆశ్రయదుర్గం. ఎప్పుడు వెళ్ళినా కూర్చోవడానికి, ఎప్పుడు వెళ్ళినా చేర్చుకోవడానికి, ఎప్పుడు వెళ్ళినా మనల్ని ఆహ్వానించడానికి నిత్య ఆశ్రయదుర్గం. అందుకే యుగ యుగాలు ఆయన్ని నమ్ముకోమంటున్నాడు. యుగ యుగాలు ఆయన్ని నమ్ముకోమంటున్నాడు. అంటే 60-70 ఏళ్ళు కాదు, యుగ యుగాలు చనిపోయిన బ్రతికిన మన ఆశ్రయదుర్గం, చనిపోయిన బ్రతికిన మన నిత్య దుర్గం. ఆయన నమ్ముకుంటే, ఆయన దగ్గరికి వెళ్తే ఒక దుర్గము, మనకు నిత్యము ఉండే దుర్గము, నిత్యము ఆశ్రయం ఇచ్చే దుర్గము, నిత్యము కాపాడేది, యుగ యుగాలు కాపాడేవాడు. ఈ శరీరంతో బతికినా, శరీరం లేకపోయినా, ప్రభువు దగ్గరికి వెళ్ళినా, ప్రభు దగ్గరికి వెళ్ళకపోయినా, నిత్యము పరలోకంలో ఉన్న, భూమి మీద ఉన్న, యుగ యుగాలు మన ఆశ్రయమైన ఆశ్రయ దుర్గము. అది కూడా నిత్య ఆశ్రయ దుర్గము అని చెప్తాం. ఈరోజు మన ధైర్యం అది. ఎప్పుడైనా నమ్ముకోవడానికి, ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళడానికి మన ఆశ్రయ దుర్గము ఆయన. తర్వాత ఆయన ఉన్నత నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాణ్ణి పడగొట్టెను, నేలకు వాణ్ణి పడగొట్టెను. ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. కాళ్ళు బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాన్ని తొక్కుచున్నవి. ఇక్కడ దేవుడు ఉన్నతమైన స్థలాల్ని, ఎత్తైన దుర్గాల్ని దిగగొట్టి, పడగొట్టి, ధూళితో కలిపి దాని మీద దీనుల కాళ్ళని, బీదల కాళ్ళని నడిపించేవాడు అని చెప్తున్నాడు. కొన్నిసార్లు కొన్ని ఉన్నతమైనవి, కొన్ని ఎత్తైనవి, కొన్ని మన ముందు నిలబడతాయి. కొన్ని మనుషులైనా, కొన్ని పరిస్థితులైనా ఒక ఉన్నత దుర్గాల్లాగా, ఎత్తైన స్థలాల్లాగా, ఒక పర్వతాల్లాగా మన ముందు నిలబడతాయి, మన మీదికి లేస్తాయి, మనల్ని ఎదురిస్తాయి. కానీ దేవుడు వాటిని పడగొట్టి నేలకు తీసుకొని వచ్చి ధూళితో కలిపేవాడు. దాని మీద బీదల కాళ్ళని, దీనుల కాళ్ళని నడిపించేవాడు. అంటే వాటిని తొక్కుకుంటూ వెళ్ళేటట్టు చేసేవాడు. దేవుడు ఉన్నతమైన ప్రతిదాన్ని నేలమట్టం చేయగలిగిన వాడు. గర్వించేదాన్ని, అతిశయించేదాన్ని, ఏదైనా, అది మనుషులైనా, పరిస్థితులైనా, మన మీద ఏవైతే లేస్తున్నాయో వాటిని పడగొట్టి మన కాళ్ళ కిందికి తీసుకొని వచ్చి వాటి మీద మనల్ని నడిపిస్తాడు అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. వాటి కింద మనల్ని, మన కింద వాటి, మన కాళ్ళ కింద వాటిని ఉంచుతాడు. అవి ఎంత ఉన్నతమైనవైనా, అవి ఎంత ఎత్తైనా, వాటిని పడగొట్టి మన కాళ్ళ మీద కింద ఉంచుతాను. వాటి మీద మనల్ని నడిపించేవాడు. కొన్నిసార్లు అమ్మో ఇంత ఎత్తైనవి, ఇంత బలమైనవి, వీటిని ఎవరు పడగొడతారు, ఎలా ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ ప్రతిదాన్ని పడగొడు ఆయన చదును చేసి, ఆయన లెవెల్ చేసి మన కాళ్ళ దగ్గరికి ఆయన తీసుకొని వచ్చి మన కాళ్ళను దాని మీద నడిపించేవాడు. అందుకే గర్వించే ప్రతిదాన్ని, ఉన్నతమైన ప్రతిదాన్ని, ఎత్తైన ప్రతి దుర్గాన్ని దిగగొట్టి, పడగొట్టి మన కాళ్ళ కిందకి తీసుకొచ్చేవాడు. వాటి కింద, వాటిని మన కింద ఉంచి వాటి మీద నడిపించేవాడు. ఈరోజు ఏవేవైతే మన మీద ఉన్నాయో, మనకంటే ఎత్తు ఉన్నాయో, మనకంటే కష్టంగా ఉన్నాయో,
మనకంటే భారంగా ఉన్నాయో, మన బలానికి మించి మన మీద విర్రవీగుతున్నాయో, లేకపోతే మనల్ని బాధిస్తూ వేధిస్తున్నాయో, అవి ఎత్తైనవి బలమైనవి ఏవైతే మనకంటే బలంగా ఉండి, మనకంటే ఎత్తుగా ఉండి మన మీద ఉన్నాయో, వాటిని పడగొట్టి మన కాళ్ళ కిందికి తీసుకొచ్చి దేవుడు వాటి మీదే మనల్ని నడిపించేవాడు అని చెప్పి ఇక్కడ దేవుని గురించి తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత 7వ వచనంలో ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. నీతిమంతుల పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరాలము చేయుచున్నావు. దేవుణ్ణి నమ్మిన వారికి, నీతిమంతులకి దేవుడిచ్చిన ధైర్యం ఏంటంటే నీతిమంతులు పోయే మార్గం అంతా సమంగా ఉంటుంది. నీతిమంతుల త్రోవ దేవుడు సరళము చేస్తాడు. నీతిమంతులు పోయే మార్గము సమంగా ఉంటుంది, లెవెల్గా ఉంటుంది. నీతిమంతులు పోయే మార్గమును సరళం చేయుచున్నావు అన్నాడు. ఈరోజు దేవుళ్ళలోకి వచ్చిన మనము, నీతిమంతులుగా తీర్చబడిన మనము, మన బ్రతుకులు, మనం వెళ్ళే ప్రతి మార్గాన్ని ఆయన సమంగా చేస్తాడు. మనం వెళ్ళే ప్రతి తోవను ఆయన సరళం చేస్తాడు. సమము చేస్తాడంట, సరళం చేస్తాడంట. సమం అంటే లెవెల్ చేయడము, సరళం అంటే ఏ ఆటంకాలు ఏమి లేకుండా, మరి సరళంగా అంటే ఏ ఆటంకాలు లేకుండా, ఎక్కడ ఆగకుండా ప్రశాంతంగా ముందుకెళ్లే విధంగా చేస్తాడు. నీతిమంతుల మార్గాన్ని, నీతిమంతుల త్రోవల్ని ఆయన సమంగా చేసి వారి త్రోవల్ని ఆయన సరళంగా చేస్తున్నాడు. ఈరోజు మనకున్న మరో ధైర్యం ఏంటంటే మనం వెళ్ళే ప్రతి త్రోవ, మనం వెళ్ళే ప్రతి దారి, అందులో గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, ముళ్ళ కంపలు, పాములు, తేళ్లు ఉన్నా అవన్నీ తీసేసి సరళం చేయగలరు. లేదంటే మన ఎత్తు పల్లాలున్నా, వెళ్ళే మార్గం కష్టంగా ఉన్న, రాళ్ళున్నా, గుంటలున్నా సమంగా చేస్తాడు. ఈరోజు మన జీవితాన్ని సాఫీగా నడిపించగలడు అనే మాటని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ వెళ్ళే ప్రతి త్రోవ సరళం చేసుకుంటూ నడిపిస్తాడని చెప్తున్నాడు. కొన్ని ముళ్ళు, కొన్ని రాళ్ళు పుచ్చుకోవచ్చు, లేకపోతే కొన్ని కంప, కొన్ని పరిస్థితులు దారి గుండా వెళ్తున్నప్పుడు కొన్ని విషపూరితమైన పాములు, తేళ్లు ఉండొచ్చు. జీవితం గుండా సాగుతున్నప్పుడు ఇలాంటివి ఎన్నో ఎదురవుతాయి. కొన్ని గుంటలు ఎదురవుతాయి, కొన్ని పెద్ద పెద్ద రాళ్ళు ఎదురవుతాయి. అదేవిధంగా దారి వెళ్ళలేక నడవడానికి కూడా కష్టంగా ఉండే విధంగా కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కానీ దేవుడు సమంగా చేసేవాడు. మన మనస్సులో ఆ సమానత్వాన్ని, ఆ సమంగా చేసే ఆ పరిస్థితిని ఇచ్చేవాడు. నేను లెవెల్ చేయగలిగిన, సరళం చేయగలిగిన వాడు. నీతిమంతుల మార్గాన్ని, నీతిమంతుల త్రోవని ఆయన సమంగా, సరళంగా చేసేవాడు. ఈరోజు ఎన్ని ఎదురైనా కూడా మన జీవితం అరణ్యం గుండా వెళ్ళినా, లేదా రోడ్డు మీద వెళ్ళినా, ఊర్లో వెళ్ళిన జనాలతో, లేదా ఒంటరిగా వెళ్ళిన, జీవితంలో ఎదురయ్యే ప్రతి దాన్ని సమంగా చేయగలిగిన వాడు. అందుకనే దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలగడానికి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడంట. అది బ్యాడ్ అయినా, గుడ్ అయినా, మంచి అయినా, చెడైనా, కష్టమైనా, లేకపోతే సులువైన, కన్నీళ్ళైనా, సంతోషమైన, లేకపోతే ఆనందమైన, ఆవేదనైన, మనుషులున్నా, మనుషులు లేకపోయినా,
పనులున్నా లేకపోయినా ప్రతి దాన్ని, ప్రతి దారిని సమంగా చేసి, సరళంగా చేసి మనల్ని నడిపించేవాడు అంటున్నాడు. మన త్రోవ, మన మార్గాన్ని ఆయన తీసుకొని మనం ఎక్కడ ఆగకుండా, దేనివల్ల మన అడుగులు వెనక్కేసుకోకుండా ముందుకెళ్ళే ప్రతి దాంట్లో ఆయన సహాయపడతాడని చెప్పి ఇక్కడ దేవుని గురించి చెప్తా ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, యెహోవా నీ తీర్పుల మార్గాన నీ వస్తున్నావు, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశిస్తుంది. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకములోనికి రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని తీర్పులు రాబోతుంది. దేవుని తీర్పుల మార్గాన ఆయన రాబోతున్నాడు. దేవుని తీర్పు కోసం, దేవుని యొక్క న్యాయం కోసం మేము ఎదురు చూస్తున్నాము. మా ప్రాణం ఎదురు చూస్తుంది, ఆ శరీరాలు ఎదురు చూస్తున్నాయని చెప్తున్నాడు. నీ తీర్పుల మార్గాన్ని నువ్వు వస్తున్నప్పుడు, నీ తీర్పుల మార్గాన్ని నువ్వు నడిపిస్తున్నప్పుడు మాకు ఎంతో సంతోషం కలిగింది. ఎందుకంటే దేవుని తీర్పులో న్యాయమైనవి, దేవునికి పక్షపాతం లేదు, దేవునికి మొహమాటం లేదు. దేవుని తీర్పుల మార్గము ఎంతో ఉన్నతమైంది. ఆయన తీర్పుల మార్గం గుండా వస్తున్నాడు. ఆయన తీర్పుల లోకంలోకి రాగా లోకంలో ఉన్న వాళ్ళకు నీతి అంటే నేర్చుకుంటారు, నీతి నేర్చుకుంటారు. దేవుడు నీతి కలిగిన వాడు, దేవుడు న్యాయం కలిగిన వాడు. ఆయన తీర్పు తీర్చినప్పుడు నిలబడే ధైర్యం మనకు ఉండగలగాలి. ఆయన తీర్పు తీర్చినప్పుడు మాట్లాడగలిగే ధైర్యం మనకు ఉండాలి. న్యాయవంతుడు దేవుడు తగిన తీర్పుతో మన దగ్గరికి రాబోతున్నాడు. దేవుడు తగిన ఏర్పాటుతో మన దగ్గరికి రాబోతున్నాడు. దేవా ఎప్పుడు తీర్పు తీరుస్తాం, దేవా ఎప్పుడు న్యాయం చేస్తాం అని మనం అనుకోవచ్చు ఒక మనుషుల్లాగా. ఒకరోజు ఆయన తీర్పులతో రాబోతున్నాడు. ఒకరోజు ఆయన తీర్పును తీర్చడానికి రాబోతున్నాడు. బతికి ఉన్నా చచ్చిపోయినా, జీవంగా ఉన్నా లేకపోయినా, దేవుల్లో ఉన్నా లేకపోయినా, దేవుడు తీర్పు తీర్చేవాడు. ఆయన తీర్పులు ఎంతో న్యాయమని, ఆ తీర్పుల కోసం మనం బ్రతకాలని, ఆ తీర్పులు ఎప్పుడు భూమి మీదకి వచ్చి తీరుస్తాడో అని మనం ఎదురు చూడాలని చెప్తున్నాడు. అందుకని దేవుడు తీర్చే తీర్పులో న్యాయమైనవి, దేవుడు తీర్చే తీర్పులు సత్యమైనవి. మనుషుల తీర్పులు కొన్నిసార్లు అబద్ధమై ఉండొచ్చు, మనుషుల తీర్పులు రాంగ్ అయి ఉండొచ్చు, మనుషుల తీర్పులు మంచి వాళ్ళకి శిక్ష వేసి చెడ్డోళ్ళను విడిపియొచ్చు. కానీ దేవుని తీర్పులు అలా ఉండవు. కేవలం న్యాయమైనవి, కేవలం సత్యమైనవి. ఎందుకంటే దేవుడు ఆ తీర్పుల గుండా రాబోతున్నాడు. ఆ తీర్పులు ఎంతో సత్యమైనవి, దేవుడి తీర్పులు ఎంతో న్యాయమైనవని చెప్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కొన్ని నష్టాలు జరిగిన, కొన్ని అన్యాయాలు జరిగిన, కొన్ని ఆవేదనలు జరిగిన, కొన్ని పోరాటాలు జరిగిన, మనకు న్యాయం దొరకట్లేదనిపించిన, దేవుడు తన మార్గంలో తీర్పులతో రాబోతున్నాడు. ఆయన తీర్పులు ఎంతో సత్యమైనవి. ఆయన తీర్పు తీర్చినప్పుడు, న్యాయం తీర్పిచ్చినప్పుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎవరికి ఎంత ప్రతిఫలం ఇవ్వాలో, ఎవరికి ఎంత బహుమానం ఇవ్వాలో, ఎవరికి ఎంత శిక్ష ఇవ్వాలో అని ఇచ్చేవాడు. తీర్పుల మార్గం గుండా ఆయన రాబోతున్నాడు. మనుషుల తీర్పులు న్యాయమైనవి కాదు. మనుషుల తీర్పులు కొన్నిసార్లు మనిషిని బట్టి తీర్పు తీర్చవచ్చు, కానీ దేవుని తీర్పులు సత్యమైనవి. ఈరోజు అలాంటి దేవుడు మనకున్నాడు. ఇదే మన ధైర్యం. ఆయన నానుకుంటే మన మనస్సు పూర్ణ శాంతి ఇస్తాడంట. నిత్యము ఆశ్రయం దేవుడే, ఇంకా వేరేది లేదు.
ఆయన ఉన్నతమైన ప్రతి దాన్ని పడగొట్టి మన కాళ్ళ కిందికి తీసుకొస్తాడు. మన మార్గాలన్నీ సరళంగా సమంగా చేసుకుంటూ వెళ్తాడు. ఆయన తీర్పులు తీర్చి మనకు కావలసిన పరిపూర్ణ ప్రతిఫలాన్ని, న్యాయాన్ని ఇచ్చేవాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. ఇంకా 12వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజంగా నీవు మా పక్షాన ఉండి మా పనులన్నీ సఫలపరచుదువు. దేవుడు ఎలాంటి వాడంటే మనకు సమాధానాన్ని స్థిరపరిచేవాడు, మన పక్షాన ఉండి మన పనులను సఫలపరిచేవాడు. స్థిరపరిచేవాడు, సఫలపరిచేవాడు. ఏమి స్థిరపరుస్తాడంటే సమాధానం. స్థిరపరచడం అంటే ఇంకా ఎస్టాబ్లిష్ చేయడం, అక్కడ ఉండే విధంగా చేయడం. సఫలపరచడం అంటే మన పక్షాన ప్రతి పనిని సఫలం చేయడం, విజయం వచ్చే విధంగా చేయడం, సక్సెస్ చేయడం. మన జీవితంలో కావాల్సిన ప్రతి సమాధానం. ఏ విషయంలో మనకు సమాధానం లేదు, సమాధానాన్ని స్థిరపరుస్తాడు. మన మనస్సులో, కుటుంబంలో, సంఘంలో, దేశంలో ఏ సమాధానం కావాలో ఆయన సమాధానాన్ని స్థిరపరిచేవాడు. ప్రతి పనిలో ఆయన సఫలాన్ని ఇచ్చేవాడు. ప్రతి పనిని మన పక్షాన ఉండి సఫలం చేసేవాడు. ఈరోజు సమాధానం ఇచ్చేవాడు, సమాధానాన్ని స్థిరంగా మన మీద ఉంచేవాడు, మన పనులను సఫలం చేసేవాడు దేవుడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన వాడు. ఎంత సమాధానం కావాలన్నా, ఏ పరిస్థితిలో కావాలన్నా మనకు సమాధానం ఇచ్చి, మనం ఏ పని చేసినా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ప్రతి పనిలో మనకు సఫలతను ఇచ్చేవాడు, విజయాన్ని ఇచ్చేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. కాబట్టి మాటలను బట్టి కొద్ది నిమిషాల దేవుని ఆరాధిద్దాం. ఇలాంటి అమూల్యమైన దేవుడు, ఇలాంటి అద్భుతమైన దేవుడు మన జీవితంలో ఒక అత్యున్నతమైన స్థానాన్ని ఆక్రమించిన దేవుడు. మన జీవితమే ప్రాణంగా ముడివేసుకొని బ్రతుకుతున్న దేవుడు. మన మనసు కృంగినప్పుడు, మన మనసు నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, మన మనసు కలవరంతో నిండినప్పుడు ఆయన మీద ఆనుకుంటే, ఎవని మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో వాళ్ళకు పూర్ణ శాంతిగా ఇచ్చి కాపాడుతాడంట. ఎంత అద్భుతమైన మాట. కొన్నిసార్లు మన మనసు ఆనుకునే స్థలం దొరకదు, మన మనసును నిలుపుకునే స్థలం మనకు కనిపించదు, మన మనసును సెట్ చేసుకోవడానికి మనకు ఏమీ తోచదు. కానీ దేవుని మీద ఆనుకుంటే పూర్ణ శాంతి ఇచ్చేవాడు, పూర్ణ శాంతి ఇచ్చే ఆయనే నిత్య ఆశ్రయం. నిత్యము యెహోవా యెహోవాయే. దేవుడే యుగ యుగాలు మనము నమ్ముకునే వాడు, నమ్ముకోవాల్సిన వాడు. ఎవరు మనల్ని నమ్ముకున్నా, ఎవరు నమ్ముకున్నా మనం మోసపోవచ్చు, మనకు కావాల్సిన సహాయాన్ని చేయలేకపోవచ్చు. దేవుడే ఆశ్రయం. మన ముందున్న ప్రతి స్థలాన్ని, ఉన్నత స్థలాల్ని, ఎత్తైన ప్రతి దారిని, ప్రతి రాళ్ళని, ముళ్ళకంపల్ని దేవుడు సమంగా చేసి సరళంగా చేసేవాడు. ఉన్నతమైన ప్రతిదాన్ని పడగొట్టి, ఎత్తైన ప్రతిదాన్ని పడగొట్టి వాటి మీద మనల్ని కాళ్ళను నడిపించేవాడు. ఆయన తీర్పులతో మన దగ్గరికి వచ్చేవాడు, ప్రతిఫలంతో మన దగ్గరికి వచ్చేవాడు. ఎంత అద్భుతమైన దేవుడు రోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. మన పనులు సఫలం చేసేవాడు,
మనకు సమాధానాన్ని స్థిరపరచేవాడు. సమాధానం ఎక్కడ దొరకదు. మన మనసులో కావలసిన సమాధానము మనకు తీసుకొచ్చి స్థిరపరిచేవాడు. మన పనుల్లో విజయాన్ని ఇచ్చేవాడు. 10 నిమిషాలు ఈ మాటలు బట్టి ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఇలాంటి దేవుడిగా మీరు మాకు ఉన్నందుకు వందనాలు తండ్రి. ఎక్కడ మా మనసు ఆనుకోవాలని తెలియని పరిస్థితుల్లో దేవా, నీ మీద ఆనుకున్నప్పుడు, నీ మీద వాల్చుకున్నప్పుడు దేవా, నీ మీద మరి వరగబడినప్పుడు ప్రభా, మాకు కావలసిన పూర్ణ శాంతితో మమ్మల్ని కాపాడే దేవుడు. ఈ ప్రపంచంలో నీలాంటి దేవుడు, నీలాంటి బంధము ఎవరూ లేరు. ఇలాంటి శాంతి మీరు నిత్యము ప్రభా, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 10 సార్లు కాదు, ఎన్నిసార్లైనా, ఎన్ని రోజులైనా ప్రభా, ఎన్నేళ్ళైనా, యుగాలైనా నిత్యాశ్రయదుర్గం, నిత్యాశ్రయదుర్గం ప్రభా. 1 రోజు దాక్కుకోవడం కాదు, నిత్యము ఆశ్రయం. మా ఉన్నత స్థలాలను పడగొట్టి, మా ఎత్తైన స్థలాలను పడగొట్టి, మా కాళ్ళ కిందికి తీసుకొచ్చి వాటి మీద నడిపించావు. రోజు మా మీద ఏవైతే విరవగుతున్నాయో ప్రభా, మాకంటే బలమైనవి, శక్తి కలిగినవి మా ఎదుట నిలిచి మాకు దారి లేకుండా చేసినవి, మా దారులు మూసినయో ప్రభా, అయినా వాటిని పడగొట్టి సమం చేసి, సరళం చేసి, వాటి మీద మమ్మల్ని నడిపించే దేవునిగా ఉన్నది చెల్లిస్తుంది. ఇలాంటి దేవునికి ఏమి ఇవ్వగలం? నిత్య ఆశ్రయదుర్గం. నీ తీర్పులైతే ప్రభా ఎంతో సత్యమైనవి ప్రభా. నీ తీర్పుల్లో న్యాయం ఉంటుంది, నీ తీర్పుల్లో సత్యం ఉంటుంది, నీ తీర్పుల్లో భయం ఉండదు ప్రభా, ప్రతిఫలం ఉంటుంది దేవ. అలాంటి దేవుడు అయినందుకే వందనాలు. అలాంటి దేవుడుగా మీరు మాకున్నందుకే వందనాలు. మాకు కావాల్సిన సమాధానాన్ని స్థిరపరిచి మా పనులన్నీ సఫలం చేసేవాడు. దాన్ని బట్టి హృదయపూర్వకంగా నేను స్తుతిస్తాను. మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే ఈ నా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా, తరతరములలో నీవు మాకు చేయనిదేమున్నది? నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా, తరతరములలో నీవు మాకు చేయనిదేమున్నది?
నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా, తరతరములలో నీవు మాకు చేయనిదేమున్నది. ప్రణమిల్లెదను, ప్రణుతించెదను, పరవశించెద నీలోనే. ప్రణమిల్లెదను, ప్రణుతించెదను, పరవశించెద నీలోనే. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా, తరతరములలో నీవు మాకు చేయనిదేమున్నది. నా నీతి సూర్యుడా, నీ నీతి కిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే. నా నీతి సూర్యుడా, నీ నీతి కిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే. నా నిత్య రక్షణకు కారణ జన్ముడా, నీకే సాక్షిగా తేజరిల్లెదనయ్యా. నా నిత్య రక్షణకు కారణ జన్ముడా, నీకే సాక్షిగా తేజరిల్లెదనయ్యా. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా, తరతరములలో నీవు మాకు చేయనిదేమున్నది. ప్రణమిల్లెదను, ప్రణుతించెదను, పరవశించెద నీలోనే. ప్రణమిల్లెదను, ప్రణుతించెదను, పరవశించెద నీలోనే. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా, నా అభిషక్తుడా, నీ కృపావరములు సర్వోత్తమమైన మార్గము చూపెనే. నా అభిషక్తుడా, నీ కృపావరములు సర్వోత్తమమైన మార్గము చూపెనే. మర్మములన్నీయు బయలుపరచువాడా, అనుభవ జ్ఞానముతో నే నడిచెదనయ్యా. మర్మములన్నీయు బయలుపరచువాడా, అనుభవ జ్ఞానముతో నే నడిచెదనయ్యా. నా అభిషక్తుడా, నీ కృపావరములు సర్వోత్తమమైన మార్గము చూపెను. మర్మములన్నీయు బయలుపరచువాడా, అనుభవ జ్ఞానముతో నీ నడిచెదనయ్యా. మర్మములన్నీయు బయలుపరచువాడా, అనుభవ జ్ఞానముతో నీ నడిచెదనయ్యా. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా, తరతరములలో నీవు మాకు చేయనిదేమున్నది.
ప్రణమిల్లెదను ప్రణుతించెదను పరవశించెద నీలోనే ప్రణమిల్లెదను ప్రణుతించెదను పరవశించెద నీలోనే నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా నా నీతి సూర్యుడా నీ నీతి కిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే నా నీతి సూర్యుడా నీ నీతి కిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే నా నిత్య రక్షణకు కారణ జన్ముడా నీకే సాక్షిగా నా నిత్య రక్షణకు కారణ జన్ముడా నీకే సాక్షిగా నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా తరతరములలో నీవు మాకు చేయనిదేమున్నది నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా తరతరములలో నీవు మాకు చేయనిదేమున్నది ప్రణమిల్లెదను ప్రణుతించెదను పరవశించెద నీలోనే ప్రణమిల్లెదను ప్రణుతించెదను పరవశించెద నీలోనే నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా చిన్న వాక్యం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. సిరియన్లో ఇశ్రాయేలు వారు 3 సంవత్సరాలు ఒకరితో ఒకరు యుద్ధం జరిగింపక మానిరి. 3వ సంవత్సరం ముందు యూదారైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేల్ రాజునొద్దకు రాగా ఇశ్రాయేల్ రాజు తన సేవకులు పిలిపించి, రామోత్ గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకునక ఊరుకున్నామని చెప్పి, యుద్ధము చేయుటకు నాతో పడారు, నీవు రామోత్ గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీవే, నీ గుర్రములే ఇశ్రాయేల్ రాజుతో. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యుద్ధ విచారణ చేయుదము రండని ఇశ్రాయేల్ రాజుతో అనగా, చిన్నమాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు సహాయం చేసి ఆరాధన ఆటల్లో, ఆరాధన తలంపుల్లో ప్రభా ఆరాధించే విధంగా ఎంత మంచి గొప్ప దేవుడు అయి ఉన్నావు ప్రభా. మా జీవితాలకి ఏ పరిస్థితుల్లో మీరు దేవుడుగా ఉన్నారో తెలియజేస్తూ వచ్చిన ప్రతి మాట కొరకై వందనాలు ప్రభా. సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యం తలంపులు మాకు దయచేయమని కోరుతూ సమయాన్ని వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయముతో మాకు విరిచి
మాకు అవసరమైన రీతిలో పంచిపెట్టమని ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాజుల గ్రంథము రాజుల పరిపాలన జరుగుతున్న టైంలో రాయబడిన గ్రంథము. యూదా వారిని, ఇశ్రాయేలుని అనేక మంది రాజులు పరిపాలిస్తూ వచ్చినారు. విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు వంశాన్ని ఒక రాజు, యూదా రాజ్యాన్ని ఒక రాజు, ఒకరి తర్వాత ఒకరు పరిపాలన చేస్తూ వచ్చినారు. ఇక్కడ చదువుకున్న ఈ సందర్భానికి వచ్చేసరికి యూదాకేమో యెహోషాపాతు రాజుగా ఉన్నాడు, ఇశ్రాయేలుకేమో అహాబు అనే ఒక వ్యక్తి రాజుగా ఉన్నాడు. ఆ సమయంలో జరిగిన ఒక చరిత్ర ఈ అధ్యాయంలో రాయబడింది. వీళ్ళు సిరియనులు ఇశ్రాయేలీలు దాన్ని జరిగించగా 3 ఏళ్ళైంది. వాళ్ళు యుద్ధానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ చేతిలో నుంచి రామోత్గిలాదు అనే ఒక పట్టణాన్ని మనం తీసుకోవాలని చెప్పి యూదారాజు, ఇశ్రాయేల్ రాజు ఇద్దరు మాట్లాడుకున్నారు. సరే, నేను కూడా వస్తావా అని అడిగితే, నువ్వు కూడా వస్తావా అని అడిగితే, నేను కూడా వస్తాను, నేను నీవాన్ని, నా గుర్రాలు నీవు అని యూదారాజు ఇశ్రాయేల్ రాజుకి మాట ఇచ్చాడు. సరే, వెళ్దాం యుద్ధానికి అని చెప్పి అప్పుడు వీళ్ళు దేవుని దగ్గర విచారణ చెయ్యాలని చెప్పి ఒక ఆలోచన చేశారు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలు పిలిచి ఆ రోజుల్లో యుద్ధం చేయడానికి రామోత్గిలాదుకు పోదునా పోకుందునా అని వారిని అడిగితే, వాళ్ళు యెహోవా దాన్ని రాజైన నీ చేతికి అప్పగించును గనుక కొండని వారు చెప్పిరి. కానీ యెహోషాపాతు విచారణ చేయటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనా లేడా ఇక్కడ అంటే, అందుకు ఇశ్రాయేల్ రాజు ఇమ్లా కుమారుడైన మీకాయ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని ద్వారా మనము దేవుని దగ్గర విచారణ చేయొచ్చు, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించు కనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా. అధ్యాయములో మనకు కనిపించే మొదటి వ్యక్తి ఆహాబు. ఈ ఆహాబు యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు 400 మంది వేరే ప్రవక్తలను పిలిపించాడు. వేరే ప్రవక్తలను పిలిపించి యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదా అంటే వెళ్ళమన్నారు. వాళ్ళు 400 మంది వెళ్ళమన్నారు. యెహోషాపాతు అడిగాడు, దేవుని సేవకులు ఎవరు లేరా, యెహోవా దగ్గర విచారణ చేసే వాళ్ళు లేరా అంటే, ఒకడు ఉన్నాడు, ఇమ్లా కుమారుడు మీకాయ, వాడు దేవుని గురించి చెప్తాడు కానీ ఎప్పుడు నా గురించి మేలు చెప్పకుండా కీడే చెప్తాడు, అందుకే నాకు వాడంటే ద్వేషం అని చెప్తున్నాడు. సర్లే అని యెహోషాపాతు మీకాయని పిలిపిస్తాడు. ఆ పిలిపించేటప్పుడు ఈ జనాలు చెప్తారు, అందరూ 400 మంది రాజుకు మంచిగా చెప్తున్నారు, యుద్ధానికి వెళ్ళమని, విజయం వస్తుందని, నువ్వు కూడా వాళ్ళ మాటలతో కలిపి చెప్పమని చెప్పి తీసుకొని వస్తారు. క్యాజువల్ గా సరే అండి వెళ్ళండి అని చెప్తాడు ఫస్ట్. కానీ నువ్వు నిజంగా చెప్తున్నావా ఈ మాట అడిగినప్పుడు, యుద్ధానికి వెళ్ళాలా వద్దన్నప్పుడు 17వ వచనం చెప్తాడు, ఇశ్రాయేల్ అందరూ కాపర్లేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉన్నాడు నేను చూచితిని కనుక వారికి యజమానులు లేడు, ఎవరింటికి వాళ్ళు సమాధానంగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చాడని మీకాయ చెప్తాడు. అప్పుడు ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతును చూసి, ఇతడు నన్ను గురించి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా? ఒకళ్ళేమో యుద్ధానికి వెళ్ళొద్దయ్యా,
ఇశ్రాయేలు ప్రజలందరూ చల్లా చెదరైపోయినారు. కాపర్ లేని గొర్రెల్లాగా ఉన్నారు, యజమానులు లేని వాళ్ళలాగా ఉన్నారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అని మీకాయ చెప్తే, ఈ అహాబు అనే ఒక వ్యక్తి ఇతడు నా గురించి మేలు చెప్పట్లా కీడే చెప్తున్నాడు అని చెప్పి యెహోషాపాతుతో అన్నాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో ముగ్గురు మనకు కనిపిస్తారు. ఇందులో మొదటి వ్యక్తి గురించి మనం ఆలోచిస్తే ఆ వ్యక్తి ఆహాబు. ఈ ఆహాబు ఎలాంటి వ్యక్తి అంటే దేవుని ప్రవక్త చెప్పిన దాన్ని తీసుకోలేని వ్యక్తి. దేవుడు ఒకటి చెప్తే దేవుని ప్రవక్త ద్వారా అంగీకరించలేని వ్యక్తి. కీడు చెప్తున్నాడని ద్వేషం పెట్టుకునే వ్యక్తి. మంచి చెప్పినా కూడా వెళ్ళొద్దు అని చెప్తే దాన్ని కీడనుకునే వ్యక్తి ఇతని క్యారెక్టర్. దేవుడు చెప్పింది చెప్తేనేమో తీసుకోడు, దేవుడు చెప్పినట్టు వద్దని చెప్తేనేమో అది కీడనుకుంటున్నాడు. కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాట కీడులాగా అనిపిస్తుందేమో చూడ్డానికి. కొన్నిసార్లు దేవుడు చెప్పే మాట నో అనిపిస్తుంది, వద్దనిపిస్తుంది. కానీ చాలా మందికి నో చెప్తే నచ్చదు, నో అని లేదు అని చెప్తే నచ్చదు, ఫీల్ అయిపోతారు. ఈ వ్యక్తికి కూడా వద్దు అని చెప్తే నచ్చదు. ఆ ఎల్లు అందరిలాగా ఎల్లు, జయం వస్తుంది, నీకేంటి, నీకింత ఉంది అంత ఉంది అని చెప్తే బహుశా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడేమో, అది మేలు అనుకునేవాడు. ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు వద్దని చెప్తున్నాడంటే అది వద్దు అంతే, దాన్ని కీడుగా తీసుకోకూడదు. కానీ ఆహాబ్ అనే వ్యక్తి నిజమైన దేవుని సేవకుడు చెప్పే మాటను కీడుగా ఎంచాడు, కీడుగా భావించి ఆ చెప్పే వాళ్ళ మీద ద్వేషం పెట్టుకున్నాడు. చివరికి వద్దు అని చెప్పినా కూడా దాన్ని కీడు అనుకుంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎంతో మంది నిజమైన వాక్యాన్ని చెప్తే వద్దనుంటారు, నిజమైనది ఉన్నది ఉన్నట్టు చెప్తే ద్వేషం పెట్టుకుంటారు, వద్దు అది చేయొద్దని చెప్తే నచ్చదు. కొన్ని మాటలు దేవుడి నుంచి వచ్చేవి కష్టంగా ఉంటాయి, తీసుకోలేము. అన్ని మనం అడిగినట్టు చేయడు దేవుడు, అన్నిటికీ ఎస్ అని తల ఊపడు ఆయన. కొన్నిసార్లు నో చెప్తాడు, కొన్నిసార్లు వద్దంటాడు, కొన్నిసార్లు వెయిట్ చేయమంటాడు, కొన్నిసార్లు అసలు ఇవ్వడు. అయినా సరే ఏది చెప్పినా తీసుకోగలగాలి. కానీ అహాబు తీసుకోలేకపోయాడు, చెప్పే వాళ్ళ మీద ద్వేషం పెట్టుకున్నాడు, చెప్పింది కీడని భావించాడు. రోజు కొన్నిసార్లు దేవుడు తన మాటలు మనకి ఇస్తున్నప్పుడు చెప్పిన వాళ్ళ మీద మనం కీడు పెట్టుకుంటే ఏమొచ్చింది? ద్వేషం పెట్టుకుంటే. చెప్పేటోళ్ళు ఎవరు అమ్మ కోసం చెప్తే అది నష్టం. చెప్పేది కొన్నిసార్లు దేవుడు వద్దన్నది చెప్పినప్పుడు, దేవుడు ఇయ్యడు అని చెప్పినప్పుడు తీసుకోలేరు అందరూ, అది కీడు అనుకుంటారు. అడిగిందల్లా దేవుడు చేస్తే మేలు చేసినట్టు, అడిగిందల్లా దేవుడు చేయకపోతే కీడు చేసినట్టు అనుకుంటాం. కానీ యోబు గారు ఒక మంచి మాట అన్నాడు, దేవుని వలన మనము మేలే అనుభవించాలా, కీడు అనుభవించద్ద కదా. కొన్నిసార్లు ఏది మేలో ఏది కీడో పరిస్థితిని బట్టి మనం వచ్చేస్తాం. అన్ని ఇబ్బంది అయితే, అన్ని కష్టాలు అయితే, అన్ని శ్రమలు అయితే, అన్ని ఓటములు అయితే, అంత నిరాశ అయితే ఆ దేవుడు మేలు చెప్పట్లా, దేవుడు మేలు చేయట్లా అనుకుంటాం. కొన్ని నష్టాలు మేలుకి, కొన్ని శ్రమలు మేలుకి, కొన్ని అవమానాలు మేలుకి, కొన్ని పోరాటాలు మేలుకి, కొన్ని ఎడబాట్లు మేలుకి, కొన్ని మన నుంచి తీసేశాడంటే మేలుకి, కొన్ని మనం అడిగినవి ఇవ్వలేదంటే మేలుకి.
కానీ మనం తీసుకునే మెంటాలిటీ మారాలి. అహాబు తీసుకునే విధానము కరెక్ట్ లేదు. మీకా చెప్పింది కీడని భావించే వ్యక్తి, మీకాయ చెప్పింది వేస్ట్ అని భావించిన వ్యక్తి. అందుకే అతని మీద ద్వేషం పెట్టుకున్నాడు. ఈరోజు దేవుడు ఏది చెప్పినా తీసుకోగలగాలి, ఏది చెప్పినా మనము మేలే అనుకోవాలి. కొన్నిసార్లు దుఃఖాన్ని ఇస్తాడు దేవుడు, కొన్నిసార్లు పోరాటాన్ని ఇస్తాడు, కొన్నిసార్లు అవమానాన్ని ఇస్తాడు, కొన్నిసార్లు అపజయాలన్నీ అలుముకుంటాయి, చీకటి అలుముకుంటది. కొన్నిసార్లు మౌనంగా ఇంట్లో కూర్చోమంటాడు, కొన్నిసార్లు ఏది చేయొద్దంటాడు, కొన్నిసార్లు నోరు మూసుకొని ఉండమంటాడు. ఇవి దేవుడు చెప్పే మాటలని మనం తీసుకోగలగాలి. ఇలా కూడా దేవుడు చెప్తాడని భావించగలగాలి. అంతేగాని మనం కోరుకున్నట్టే మనం ఏదైతే వినాలనుకుంటామో అదే చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అహాబ్ లాంటి వాళ్ళు. అదే అతడికి ఈయన బుద్ధి మనం చెప్పలేదనుకో దేశంగా ఫీల్ అవుతారు. ఇది ఇతని క్యారెక్టర్. చెప్పింది వినలేదు, చివరికి మేలని చెప్పింది కీడనుకున్నాడు. వద్దన్న యుద్ధానికి వెళ్ళాడు, అక్కడ బాణాలు వేస్తే గురి చూడకుండా వేసినా కూడా అది తగిలి చచ్చిపోయాడు. రక్తం గారింది, కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని తాగింది. ఒక వరస్ట్ గా ముగించబడింది అతని జీవితం. అదే విని ఇంట్లో కూర్చుని ఉంటే కనీసం బతికేవాడు, గౌరవం వచ్చేది, దేవుడు అతన్ని గౌరవించేవాడు, రాజ్యాన్ని స్థిరపరిచేవాడు. ఏ పట్టణాన్ని అయితే తీసుకోవడం కాదు కదా, వాళ్ళతో యుద్ధం చేసి లోపే చచ్చిపోయాడు. అంతే. కొన్ని విషయాలు మనకు తెలియదు, కొన్ని ఆపుతున్నాడంటే దేవుడు, కొన్నిసార్లు ఇంట్లో కూర్చోమన్నాడంటే, కొన్నిసార్లు చెయ్యొద్దు అన్నాడంటే, కొన్నిసార్లు దూరంగా ఉన్నా అన్నాడంటే, కొన్నిసార్లు ఇవ్వద్దు అన్నాడంటే, కొన్ని నోలు మంచివే, అవి కీడుగా అనిపించవచ్చు, అవి మేలుగా అనిపించకపోవచ్చు, అవన్నీ మంచికే. ఎందుకంటే దాని తర్వాత వచ్చే కీడు దేవునికి తెలుసు కాబట్టి, ఇప్పుడు కీడు అనుకుంటున్నది మనకు మేలు కాబట్టి, అది ఆయనకు తెలుసు కాబట్టి ఆపడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. కానీ అర్థం చేసుకోవడానికి అహాబుకి మనసు లేదు. ఈరోజు మనం అలాంటి మెంటాలిటీ ఉంటే అహాబు లాంటి జీవితం మనకు ముగింపులాగా రావచ్చు. అందుకే కొన్ని దేవుడు చెప్పే కష్టంగా ఉన్నా, దేవుడు నడిపించేది కష్టంగా అనిపిస్తుంది, దేవుడు తీసుకెళ్లేది కష్టంగా అనిపిస్తుంది, దేవుడు సఫలం చేయకుండా ఆపేది కష్టంగా అనిపిస్తుంది, అది కీడులాగా కనిపిస్తుంది. కానీ అది మేలే, అది మేలే. అలా మనం తీసుకోగలగాలి. తర్వాత రెండో వ్యక్తి మనకు కనిపించేది అధ్యాయంలో మీకాయ అనే ఒక ప్రవక్త. ఈ మీకాయను పిలవడానికి వెళ్ళినప్పుడు అది చెప్తారు, మీరు వెళ్ళి అందరూ రాజు గురించి మంచిగా చెప్తున్నారు, పోయి జయం వస్తుందని, నువ్వు కూడా పోయి అందరితో పాటు ఏకంగా మంచి మాటలే పలుకు అని 13వ వచనం చెప్తుంటే, నీ మాట తీసుకెళ్లి వాళ్ళ మాటకు అనుకూలపరచు, అంతే, నువ్వు కొత్తగా ఏం చెప్పొద్దు, 400 మంది ఇట్లా చెప్తున్నారు, సో నువ్వు కూడా అట్లే పలకమని చెప్తే, ఈ వ్యక్తి ఒక మాట అన్నాడు, దేవుడు నాకు ఏం సెలవిస్తే యెహోవా జీవముతోడు నేను దాన్నే చేస్తా తప్ప ఏకీభించను అన్నాడు. ఇతనిలో ఉన్న మంచి క్యారెక్టర్ ఏంటంటే, దేవుడు ఏది చెప్తే నేను అదే చెప్తా, నేను ఏకీభించను వాళ్ళతో. మీరు మంచి అని పలకమన్న మంచి నేను పలకను, ఎందుకంటే అది దేవుడు చెప్పలేడు. మీరు మంచి అనుకున్నది నేను చెప్పను, ఎందుకంటే అది దేవుని దృష్టిలో చెడు కాబట్టి, అది కీడు కాబట్టి అని ఒక స్టాండ్ తీసుకున్న వ్యక్తి మీకాయ. దేవుడు ఏది చెప్తే అదే చెప్తానని కూర్చున్న వ్యక్తి. అందరితో పాటు నీ వాయిస్
సర్లే పోండి, వస్తే విజయం ఇస్తాడులే దేవుడు అని మాట కలిపే వ్యక్తిని కాదు. కాదు మీకాయ. వెళ్తే చచ్చిపోతారు, వెళ్తే జయము రాదు. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి బాగలేదు, కాపర్లేని యజమానులేని స్థితిలో ఉన్నారు అని చెప్పినా కూడా వినలేదు. సో మీకాయ దేవుడు చెప్పిందే చెప్పడానికి నిలబడిన గొప్ప దైవజనుడు. దేవుడు చెప్పిన దానికోసం ఇతరులతో ఏకీభవించని వ్యక్తి మీకాయ. తను కీడే చెప్తున్నాడని అనుకుంటున్నా దేవుడికి చెప్పిందే చెప్పే వ్యక్తి మీకాయ. అంతేకాదు, ఈ మీకాయ చెప్పిన మాట వినకుండా ఇతను తీసుకెళ్లి పట్టణం అధికారి అయిన అమ్మోనుకు, రాజకుమారుడు యోషుకు అప్పగించి బందీ గృహాల్లో వేసాడు, జైల్లో వేపించి తిరిగి వచ్చేంత వరకు కష్టమైన ఆహారం ఏమని చెప్తాడు. 27వ వచనం, కష్టమైన ఆహారం నీళ్ళు ఏమంటాడు. ఇప్పుడు మళ్ళీ ఒకటే ఒక మాట అంటాడు, సకల జనులను నా మాట ఏనండి, నిజంగా మీరు క్షేమంగా వస్తే దేవుడు ఈ మాట నాతో పలకనే లేదనుకోండి అన్నాడు. ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పాలంటే. బందీ గృహాల్లో వేసి కష్టమైన అన్నం పెట్టండి, మేము యుద్ధం చేసి వచ్చేంత వరకు అని రాజు పడేస్తే, నిజంగా నువ్వు క్షేమంగా తిరిగి వస్తే దేవుడు ఈ మాట చెప్పలేదు అని అనుకోమని చెప్పాడు. అంటే ఈ మీకాయ దేవుడు చెప్పేదానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. అందరితో పాటు కాదు, నాది వేరు, దేవుడు చెప్పిందే చెప్తా. అది నీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అది మేలుగా అనిపించకపోవచ్చు, కీడుగా అనిపించవచ్చు. నువ్వు నన్ను బందీ గృహంలో ఉంచినా, నాకు కష్టమైన ఆహారం నీళ్ళు ఇచ్చినా, నేను చెప్పిందే చెప్తాను తప్ప నేను మార్చుకోననే వ్యక్తి మీకాయ. అంతేకాకుండా దేవుడు చెప్పాడు అని ఎంత కాన్ఫిడెంట్ అంటే, నువ్వు క్షేమంగా వస్తే నిజంగా దేవుడు నాకు చెప్పినట్టే అనుకో అన్నాడు, నాతో పలకలేదు అనుకోమన్నాడు. ఈరోజు మీకాయ లాంటి ధైర్యం మనకు ఉండాలి దేవుని దగ్గర. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు దేవుడు అప్రత్యక్షత ఇచ్చిన, దేవుడు అది తెలియజేసినప్పుడు కాన్ఫిడెంట్ గా దేవుడు నాకు చూపించాడు, చెప్పాడు అని మనం చెప్పగలగాలి. దాని మీద మనం ఏకీభవించగలగాలి, దాన్ని పట్టుకోగలగాలి. అంతేకాకుండా దానికోసం కొంత శ్రమ వచ్చినా కూడా తట్టుకొని అదే మాట మీద నిలబడాలి. ఇక్కడ చెప్పిన దాన్ని, దేవుడు చెప్పిందే చెప్తానని చెప్పాడు. జైల్లో వేసి కష్టమైన ఆహారం ఇచ్చినా కూడా దేవుడు నాతో చెప్పాడు తప్ప చెప్పలేదులే, సరే వెళ్ళండి అని మాట మార్చుకోలేదు. దేవుని వాక్యం కోసం కష్టమైన బందీగృహమైన వాక్యం కోసం నిలబడిన వ్యక్తి. దేవుడు తన ప్రజల కోసం కీడని భావించినా కూడా దేవుడు చెప్పమన్నా చెప్పే వ్యక్తి మీకాయ. జనాలు అది కీడుగా భావించిన, జనాలు మాకు మేలు చేయట్లేదు, మేలు చెప్పట్లేదు మా సైడు అని అనుకున్నా దేవుడు చెప్పిందే చెప్పే వ్యక్తి. దేవుడు చెప్పిన దానికోసం జైల్లేసి ఆయన హింసించి ఇబ్బంది పెట్టే ఆహారం పెట్టినా కూడా దేవుడు చెప్పిన మాటనే పట్టుకొని ఉన్నాడు తప్ప మాట మార్చుకోలేదు మీకాయ. ఎలాంటి అద్భుతమైన వ్యక్తి. ఈరోజు అలాంటి క్యారెక్టర్ మనకుంటారు. దేవుని మాట ఎవరు విన్నా వినకపోయినా చెప్పాలి. దేవుని మాట కోసం ఎంత శ్రమ వచ్చినా అనుభవించగలగాలి, ఎంత కష్టం వచ్చినా తీసుకోగలగాలి. ఆ మాట నెరవేరే వరకు మనం శ్రమలు గుండా, కష్టం గుండా, అవమానం గుండా వెళ్తాం. దేవుడు చెప్పాడుగా, మరి ఏంది ఎట్లా జరుగుతుంది? దేవుడు చెప్పాడు అన్నావుగా, ఏంది ఎట్టి? దాన్ని కూడా పీరియడ్ ఆఫ్ టైం అన్నమాట. ఆ శ్రమ గుండా వెళ్ళే టయాన్ని తీసుకోవాలి. ఆ మాట నెరవేరే వరకు పట్టే టయాన్ని తీసుకొని మీకాయ నిలబడ్డాడు. దేవుని మాట నెరవేరింది, అక్షరము పొల్లు కూడా తప్పిపోదు, నెరవేరింది. ఆ మాట తీసుకోగలగాలి, పట్టుకోగలగాలి, కాంప్రమైజ్ కాకూడదు,
దేవుడు ఏది చెప్తే అది చెప్పాలి. ఆ మాట కోసం అవసరమైతే బంధించబడినా కూడా ఏ మాటను పట్టుకోవాలి. అదే మీకాయలో నుంచి మనకు నేర్పిస్తున్న మాట. తర్వాత మూడో వ్యక్తి మనకు కనిపించేది దేవుడు. ఇక్కడ 19వ వచనంలో చెప్తున్నాడు మీకాయ, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచితిని. అహాబు రామోత్ గిలాదులకు మీదికి పోయి అక్కడ ఓడిపోనట్టుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధంగాను మరొకడు ఆ విధంగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికొచ్చి యెహోవా సన్నిధి నిలబడి నేను అతన్ని ప్రేరేపించదనగా, అప్పుడు యెహోవా ఏ ప్రకారం నువ్వు అతన్ని ప్రేరేపిస్తావని చెప్తే, అందుకు అతను నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. ఇక్కడ పరలోకములో మీకాయకి వచ్చిన దర్శనము, కనిపించిన దర్శనం చెప్తున్నాడు. అందులో దేవుడు ఉన్నాడు. దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఎడం పక్క కుడి పక్క మరి పరలోకంలో సైన్యం ఉంది. పరలోక సైన్యం అంతా నిలబడుకున్నారు. ఒక మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ లో ఏంటి అంటే అహాబు గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అహాబు రామోత్ గిలాద్ మీదికి పోయి చచ్చిపోవాలి, ఏం చెయ్యాలి అని ఒక మీటింగ్ జరుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే వేరే ఆలోచనలు చెప్తా ఉన్నారు. అప్పుడు ఒక ఆత్మ వచ్చి ఏం చెప్పిందంటే, నేను వెళ్తానయ్యా, అతన్ని వెళ్ళి ప్రేరేపిస్తా. ఏ విధంగా ప్రేరేపిస్తావు అంటే, అతని సేవకుల్లోకి వెళ్ళి అబద్ధమాడే ఆత్మగా వెళ్ళి అబద్ధం చెప్పిస్తాను అంటే, దేవుడు సరే వెళ్ళు ఈ విషయంలో అతన్ని ప్రేరేపించి జయము పొందుతావని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఇక్కడ దేవునిలో మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, పరలోకములో ప్రతి విషయాన్ని ఆయన చూస్తున్నాడు. ప్రతి విషయాన్ని ఆయన చర్చిస్తున్నాడు. ఒక వ్యక్తి జీవితంలో ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో అక్కడ మీటింగ్ పెట్టి మరి ఆయన ఆలోచించేవాడు. అహాబు జీవితాన్ని ముగించాలి అనే దానికి ఒక డిస్కషన్ జరిగింది. అక్కడ ఒక మీటింగ్ జరిగింది. కుడి పార్శ్వాన ఎడం పార్శ్వాన సైన్యమంతా నిలబడుకుంది. ప్రభు కూర్చున్నాడు. ఒక జీవితాన్ని ఎట్లా పట్టించుకుంటాడో, ఒక వ్యక్తికి మేలు చేయాలన్నా కీడు చేయాలన్నా, ఒక వ్యక్తిని పైకి తీసుకురావాలన్నా ఎట్లా తప్పించాలో దేవుడు అక్కడ ఆలోచన చేస్తాడు. లేదా ఒక వ్యక్తిని తీసివేయాలన్నా ఆలోచన చేస్తాడు. ఇక్కడ అహాబ్ అనే వ్యక్తి లైఫ్ తీసేయాలి, అతను చనిపోవాలి, దానికోసం ఏం చేయాలనేది ఒకటి జరుగుతా ఉంది. ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, ఆత్మ నేను వెళ్ళి ప్రేరేపిస్తానంటే దానికి కూడా దేవుడు సెలవిచ్చాడు, నువ్వు ప్రేరేపించి జయం పొందుతావు. అంటే ప్రతిదీ పరలోకములో జరుగుతూ ఉంటది. ప్రతి లైఫ్ కి సంబంధించి ప్రతి నిర్ణయము, ప్రతి వెళ్ళే ప్రతి చోటు, ప్రతిదీ దేవుని దగ్గర జరుగుతూ ఉంటది. ఎంత అద్భుతమైన మాట ఇది. పరలోకంలో దేవుడు గ్యాదర్ చేసి గ్రూప్ మీటింగ్ పెట్టి డిస్కషన్ చేస్తున్నాడు. ఈరోజు మన జీవితానికి సంబంధించి ప్రతిదీ పట్టించుకుంటున్నాడు ఆయన. మనం మేలు చేస్తే ఆ మేలు విషయంలో ఎలా మేలు చేయాలి, అయితే శ్రమలో ఉంటే దాని నుంచి ఎలా బయటికి తీసుకురావాలి, ఇబ్బందిలో ఉంటే ఎలా తీసుకురావాలి, లేదు పాపంలో ఉంటే ఎలా తీసుకురావాలో ఆలోచిస్తాం. లేదంటే దేవునికి దూరంగా బ్రతికి, దేవునికి విరోధంగా బ్రతికి అహాబులాగా మన జీవితం బాధ పెడుతుంటే దాని విషయంలో ఏం చేయాలి అని ఆయన ఆలోచించేవాడు. ఆలోచించడమే కాదు,
అలా చేయడానికి కావలసిన ప్రేరేపణను కూడా, ఆ ప్రేరేపించడానికి కావలసిన పర్మిషన్ కూడా ఆయన ఇచ్చేవాడు. అందుకని ఈరోజు ఆయన సెలవు రాకుండా ఏది రాదు, ఆయన పర్మిషన్ లేకుండా ఏది రాదు. అందుకే యోబు మీదకి ప్రతిదీ పర్మిషన్ తో అటాక్ చేశాడు. పర్మిషన్ ఇస్తే, సెలవిస్తే తప్ప ముట్టుకోవడానికి లేదు. ఇక్కడ ఒక వ్యక్తిని పాడు చేయడానికి దేవుడు సెలవిచ్చాడు, ప్రేరేపించి, అబద్ధాన్ని నమ్మించి పోయి అక్కడ చచ్చేటట్టు దేవుడు ప్రేరేపించాడు. రోజు గుర్తు పెట్టుకోవాల్సిన మాట, కొన్ని విషయాల్లో మనల్ని ప్రేరేపించడానికి దేవుడు పర్మిషన్ ఇస్తాడు పరలోకంలో. ఆ విషయాన్ని చేపించి అక్కడ నష్టపోయే విధంగా, ఆ విషయాన్ని చేపించి అక్కడ ఓడిపోయే విధంగా దేవుడు ప్రేరేపించి ఆత్మను పంపించి దానికి జయమిచ్చే విధంగా సెలవిస్తాడు. అట్ ద సేమ్ టైం దేవుడు మంచి చేయడానికి ప్రేరేపించి, మంచి చేయాలన్న ప్రతి ఆలోచనకు ఆయన సఫలం చేసి, మంచి చేయడానికి కావలసిన ఆత్మను కూడా పంపించేవాడు. దానికి కావలసిన పర్మిషన్, సెలవు కూడా ఇచ్చేవాడు. యాహాబు దుర్మార్గుడు కాబట్టి, యాహాబు దేవుని అంటే లెక్కలేదు కాబట్టి, ఇతని విషయంలో కీడు చేసేయడానికి దేవుడు ఆలోచించాడు. కీడు చేయడానికి, జయం పొందడానికి కీడు చేసి ఆత్మకు సెలవిచ్చాడు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి సెలవిస్తాడు, మేలు చేసి బయటికి తీసుకురావడానికి పర్మిషన్ ఇస్తాడు, మేలు చేసే విధంగా పరలోకంలో ఆయన ఆలోచన చేస్తాడు. పరలోకం అంతా ప్రతి జీవితం గురించి డిస్కషన్ చేస్తాడు. ఇక్కడ ఆహాబు అనే ఒక దుర్మార్గుడి గురించే దేవుడు ఆలోచన చేసినప్పుడు, నీతిమంతుల గురించి, భక్తుల గురించి దేవుడు తన సింహాసనం మీద కూర్చొని ఆలోచన చేసేవాడు. బయటికి ఎలా తీసుకురావాలి, ఎలా కాపాడాలి, ఎలా విడిపించాలి, ఆయనకి ఇష్టమైన వారి గురించి ఆలోచించేవాడు. ఆయనకి ఇష్టం లేని వారి గురించి చెప్పిన ఆ కీడు గురించి ఆలోచన చేసి అది ఎలా రప్పించాలో కూడా చేసేవాడు. అందుకే ఇక్కడ దేవుడు పరలోకంలో జరిగే ఒక మీటింగ్, ఆ మీటింగ్ లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, దానికి దేవుడు ఇచ్చే పర్మిషన్, ప్రతిదీ అక్కడ జరుగుతూ ఉంటది. ప్రతి వ్యక్తి జీవితాన్ని విషయంలో ప్రతిదీ జరుగుతూ ఉంటది, అక్కడి నుంచి జరిగిస్తాడు. అందుకే యేసు చనిపోయేటప్పుడు కూడా పైనుంచి నువ్వు అధికారం ఇస్తే తప్ప నువ్వు నన్ను ఏం చేయలేవన్నాడు. యేసు ప్రభు ఏ మరణం ఉండాలి, ఎట్లా చచ్చిపోవాలి అనేది దేవుడు పైనుంచి స్క్రిప్ట్, ఆయన పర్మిషన్, ఆయన సెలవు, ఆయన రాత, దాన్ని బట్టి జరిగింది తప్ప కింద ఉన్న దాన్ని బట్టి జరగదు. ఈరోజు మన జీవితంలో జరిగే ప్రతిదీ, జరగాలన్నా ప్రతిదీ, చెయ్యాలన్నా ప్రతిదీ పరలోకంలో సైన్య సమూహాలతో డిస్కషన్ చేసి ఆయన జరిగించేవాడు. అది మేలైనా కీడైనా దాన్ని జరిగించడానికి కావాల్సిన శక్తిని, ప్రేరేపించే ఆత్మను, వాటికి కావాల్సిన పర్మిషన్ ని ఆయన ఇచ్చేవాడు. ఇలాంటి గొప్ప దేవుడు. అందుకే ఏదైనా, అందుకే మేలు కలగడానికి సమకూర్చి జరిగించేవాడు. అది కీడొచ్చినా మేలు వచ్చినా పరలోకం నుంచి రావాలి. విజయం వచ్చినా నష్టం వచ్చినా ఓటమి వచ్చినా పరలోకం నుంచి రావాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా పరలోకం నుంచి వస్తుంది, ఆయన సెలవు నుంచి వస్తుంది. పరలోకంలో ప్రతి జీవితాన్ని గురించి ఆయన ఆలోచించేవాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మనల్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అహాబు జీవితము, మీకాయ జీవితము, పరలోకంలో దేవుడి జీవితం మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది. అహాబులో ఒక మూర్ఖపు క్వాలిటీ ఉంది. ఎప్పుడు నా గురించి కీడు చెప్తారు అని ద్వేషం పెట్టుకునే మెంటాలిటీ, మంచి చెప్పిన కీడు అని భావించుకొని వినని మెంటాలిటీ. అందుకే జీవితం ముగించబడింది. మీకాయ అందరితో ఏకీవించని వ్యక్తి, దేవుడు చెప్పిందే చెప్పే వ్యక్తి. దేవుడు చెప్పిన దానికోసం జైలుకి వెళ్ళాలన్నా, కష్టమైన పరిస్థితి ఎదుర్కొన్న బతకాలన్నా కూడా దేవుడు చెప్పిందే చెప్తాడని మాట మార్చని వ్యక్తి.
ఒకరి జీవితంలో మంచి జరగాలన్నా, కీడు జరగాలన్నా పరలోక సైన్య సమూహాలు దేవుని దగ్గర హాజరై ఆలోచించే దేవుడు. దాని విషయంలో కావాల్సింది పంపించి అది చేయడానికి దేవుని పర్మిషన్ ఇచ్చేవాడు, సెలవిచ్చేవాడు. సెలవిస్తేనే జరిగింది. ఇది మేలైనా కీడైనా ఇది పరలోకంలో జరిగే ఒక ప్రక్రియ. కాబట్టి దేవుని మాటి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అని తలంపులు ప్రభా వాక్యం కోసం మీరు ఇచ్చినారు. అహాబులాగా ఎన్నోసార్లు మేలు చెప్పినా కీడు అనుకొని కొన్ని ఇవ్వకపోతే అది కీడు అని భావించడం ప్రభా. ఈరోజు నిజంగా నేను స్తుతిస్తున్నాను ప్రభా. మా జీవితాల్లో ఏదేదైతే మీరు ఇవ్వలేదు, ఏదేదైతే వద్దన్నారు, ఏదైతే చేయలేదో ప్రభా, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. మా మేలు కోసమే దేవా. వద్దన్న ప్రతిదీ, కీడనుకున్న ప్రతిదీ మేలు కోసమే దేవా. మాకు అది ఇబ్బందిగా అనిపించచ్చు, కష్టంగా అనిపించచ్చు, నష్టంగా అనిపించచ్చు, అది కీడులాగా కనిపించచ్చు దేవా. కానీ అహాబులాగా కాకుండా ప్రభా, నేను అది మంచిగా మేము తీసుకోవడానికి సహాయం చేయ దేవా. అది మీరు డైరెక్ట్ మాట్లాడినా, సేవకులతో మాట్లాడినా మేము అలా తీసుకోవడానికి సహాయం చేయ. అంతేకాకుండా ప్రభా, మీకాయ ఎంత గొప్ప మంచి దైవజనుడు ప్రభా. ఏకీభవించని హృదయం దయచేది. అందరితో కలిసి ఏదేదో చెప్పే మనసు కాదే. మీరు సెలవిచ్చారా చెప్పడానికి, మీరు చెప్పలేదా మానుకోవడానికి, మీరు బయలుపరిస్తే చెప్పడానికి. దానికోసం ప్రభా కీడైనా, శ్రమైనా, జైలైనా, ఇష్టమైన మాట పట్టుకొని బ్రతకడం నేర్పించు దేవా. నీ మాట కోసం నిలబడ్డం నేర్పించు ప్రభా. వాక్యం నిమిత్తం వచ్చే శ్రమను, హింసను తట్టుకొని బ్రతకడం నేర్పించు దేవా. ఏవేవైతే చేయమని పర్మిషన్ ఇచ్చి దానికోసం శ్రమ పడుతున్నాము దేవా, ఆ మాటలన్నిటిని బట్టి ఉన్నా ఆ మాటను అలాగే పట్టుకొని ప్రభా, ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవా బ్రతకడానికి సహాయం చేయ దేవా. అంతేకాక పరలోకంలో దేవా మీరు ఆలోచించే వ్యక్తిగా, ప్రతి జీవితంలో జరిగే ప్రతి నిర్ణయాన్ని మీరు తీసుకునే వ్యక్తిలాగా ఉన్నారు ప్రభా. అందుని బట్టి నీకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. అందుని బట్టి నేను ప్రభు మహింపరుస్తున్నాను. కేడు చేయాలన్నా మేలు చేయాలన్నా అది నీ నుంచే రావాలి ప్రభా. అది మీరిస్తేనే జరుగుతుంది ప్రభా. ఇలాగా ప్రతి జీవితాన్ని చూసి మేలు చేయాలన్నా, కీడు చేయాలన్నా మీరు ఆలోచించి ప్రభా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దేవుడు. అందుని బట్టి నేను అదే స్తుతిస్తున్నాను. వాక్యాన్ని నాలో అందరిలో ఫలింపచేయండి. ఇంతవరకు ఆరాధనలో సాయం చేసినందుకే హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాను ప్రభా. సర్వత్రిక సంఘాలను విశ్వాసంలో జ్ఞాపకం చేసుకొని ఇంకా పరిపూర్ణంగా నీళ్ళు ఎదిగేటి విధంగా నీ సువార్తను ప్రకటించే విధంగా సిద్ధపరచండి. ఆల్రెడీ నమ్మిన వారిని ఈ అనుభవాల్లోకి తీసుకురండి. దేశం, అధికారులు, నాయకులు ప్రభా సమాధానం, శాంతి దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాం. మా స్నేహితులు, బంధువులను, సంబంధాలను జ్ఞాపకం చేసుకున్నాం. మాకు తెలిసిన వారిని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయా పరిస్థితుల్లో ప్రభా ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాం. అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాం. అప్పులతో ఉన్నవారిని, ఆవేదనలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి దాంట్లో మిమ్మల్ని చూడండి. ప్రతి దాంట్లో ప్రభా మీరు నడిపించేది చూడడానికి సహాయం చేయండి. అనే విషయాలు మీరే చూపించండి దేవా. ఇంతవరకు నాతో మాతో ఉన్నందుకే వందనాలు. ఇంకా ఆత్మీయంగా ప్రభా బలము, శక్తి దయచేయండి. ఆత్మీయంగా అభివృద్ధిని దయచేయండి. ఇంకా ముందుకెళ్లే ప్రతిదీ ప్రభా నిశ్చితానుసారంగా చేయడానికి సహాయం చేయండి. ఎదుర్కొన్న శోధనలు, శ్రమల నుంచి దయచేసి ఇంతవరకు నాతో మాతో ఉన్నందుకే, ఈ ఆరాధన జరిగించినందుకే వందనాలు. ఈ వారం అంతా సాయం చేయ ప్రభా. ఈ వారం ఎంతో చూపించారు. రాబోయే వారంలో కూడా ఈ చిత్తం దేవా
బయలుపరచండి. మీ ఆలోచన ప్రకారం నడిపించండి. దాన్ని బట్టి స్తుతిస్తున్నాను. ఇంతవరకు మీరు చేసిన ప్రతి దాని కొరకే హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము సన్నిధి ఏ రీతిగా జీవించడానికి మనకును సరస్వతి సంఘానికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించుకున్నారు. ఆమేన్. అందరికి వందనాలు.